బోధన్పట్నంలో శ్రీ చక్రేశ్వర శివాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సోమవారం అమ్మవారి చెర విగ్రహ ప్రతిష్టాప ఉత్సవం ఘనంగా జరిగింది. సార్వజనిక దేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సిద్ధం చేసిన వేదికపై అమ్మవారిని శోభాయమానంగా అలంకరించి ప్రతిష్ఠించారు. ఆలయ ప్రధాన అర్చకులు గణేష్ శర్మ వేద మంత్రోచ్చారణలతో శాస్త్రోక్తంగా గౌరీ గణపతి నవగ్రహ దుర్గాదేవి శతనామావళి షోడశోపచారములు తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు నంద్యాల శ్యామ్, ప్రధాన కార్యదర్శి రాజుల దేవి పవన్ కుమార్, కోశాధికారి సందీప్, స్థానిక ఏసీపీ శ్రీనివాస్, సిఐ వెంకటనారాయణ, ఆలయ ఈవో శ్రీనివాస్, సిఐ వెంకటనారాయణ, ఆలయ ఈవో రాములు, విద్యుత్ శాఖ ఏఈ కృష్ణ, గ్రామ ప్రముఖులు గంగాధర్ పట్వారి, బీర్కూర్ శంకర్, గుమ్మల అశోక్ రెడ్డి, రుద్ర సత్యనారాయణ, గంగాధర్, గంగారం, శంకర్ రెడ్డి, రాములు, లింగం తదితర ప్రముఖులు, మహిళా భక్తులు విశేషంగా పాల్గొన్నారు. భక్తుల సందర్శనకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో ఆధ్యాత్మిక చైతన్యం నెలకొంది. శ్రీమాత్రే నమః. శ్రీ సార్వజనిక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు అనగా సోమవారము అమ్మవారి ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది. భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. అలాగే సార్వజనిక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దుర్గామాత పూజలు రోజు ఉదయము సాయంత్రము 2 వేళలా ఉంటుంది కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని మా మనవి. అలాగే 29 సోమవారం రోజు సామూహిక కుంకుమార్చన కార్యక్రమం కలదు కాబట్టి భక్తులు మరియు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని మా మనవి. శ్రీమాత్రే నమః. ఈరోజు
బోధన్ పట్టణంలోని చక్రేశ్వర శివమందిరంలో దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా అమ్మవారిని కూర్చోపెట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి పుర ప్రముఖులు, పట్టణంలో ఉన్నటువంటి అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అదేవిధంగా ఈ యొక్క పూజా కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 7 గంటలకు మళ్ళీ సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. కాబట్టి బోధనలో ఉన్నటువంటి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి పూజా కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మా యొక్క మనవి. అదేవిధంగా వచ్చే సోమవారం అంటే 29వ తారీఖు సాయంత్రం 5 గంటలకి సామూహిక ఉచిత కుంకుమార్చన ఉంటుంది. ఈ యొక్క ఉచిత కుంకుమార్చనని బోధన్ పట్టణ పరిసర ప్రాంతాల మహిళలు, బోధనలో మహిళలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ కుంకుమార్చ చేసి వారి యొక్క అమ్మవారి యొక్క కృపను పొందాలని మా యొక్క కోరిక. ఇంకో విషయం ఏంటంటే ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన పుర ప్రముఖులకు, అధికారులకు, పాత్రికేయ మిత్రులందరికీ కూడా మా ఉత్సవ కమిటీ తరపున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. శ్రీమాత్రే నమః. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.